అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్, ఫ్రీ క్లాసు, గైడెన్స్ అనేటువంటిది మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఈరోజు చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. చివరి వరకు చూడండి. ప్రతి అంశం పైన మీకు క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అదేవిధంగా టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. మన వాట్సాప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యలేకపోతే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది పొందొచ్చు. చాలా ముఖ్యమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ కూడా మీరు రెగ్యులర్గా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసిండు అనుకోండి, బ్లూ కలర్లో మీకు లింక్స్ అనేటువంటివి వస్తాయి. వాటిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ అయ్యి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు. అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది. శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా ప్రిపేర్ చేసినటువంటివి చాలా కలెక్ట్ చేసి అయితే మీకోసము అక్కడ అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. రెగ్యులర్గా జరుగుతున్నటువంటి టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అనేటువంటివి అందులో నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచే క్వశ్చన్స్ వస్తాయి. వాటి నుంచి ఆ మెటీరియల్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అందులో నుంచి వస్తాయి. ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తా కూడా మీరు యాప్లో ఓపెన్ చేసుకొని క్విక్ రివిజన్ చేయడానికి కూడా యూస్ఫుల్గా ఉన్నది. మోడల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. గురుకులాల్లో పోస్టులు అనేటువంటి అంశము ఐఐటి జేడబ్ల్యూ నీట్ సబ్జెక్ట్ నిపుణుల నియామకం 27-28 తేదీల్లో రాత పరీక్ష ఇంటర్వ్యూలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సిఓఈ కాలేజీల్లో కనుక చూసుకుంటే ఐఐటి జేడబ్ల్యూ నీట్ సిఎంఏ క్లాట్కి సంబంధించినటువంటి తగిన శిక్షణ ఇచ్చేందుకు వృత్తి అర్హత అనుభవం కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి బోధకులు తాత్కాలిక పద్ధతిలో పనిచేయటకు దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాలయాల సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28న గణితము, ఫిజిక్స్, కెమిస్ట్రీ బోధకుల కోసం గౌలిదొడ్డి హైదరాబాద్లో, 28న కనుక చూసుకుంటే బాటనీ, జువాలజీ, సిఎంఏ క్లాట్ కోసం నార్సింగి హైదరాబాద్లో రాత పరీక్ష, డెమో ఇంటర్వ్యూలు అనేటువంటి నిర్వహిస్తామని తెలిపింది. ఐఐటి జేడబ్ల్యూకి సంబంధించి గౌలిదొడ్డి గురుకులం బాలికల గురుకులము ఉప్పల్, బాలూరు, కరీంనగర్ బాలికలు, నార్సింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించి నీట్కు సంబంధించినటువంటి ఈ రకంగా దీనికి సంబంధించి అయితే ఉంటుంది. వీటిలో నీటికి సంబంధించేమో చిలుకూరు, బాలరా ఇవన్నీ ఇవ్వడం అయితే జరిగింది. అడ్రస్లు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ కాలేజీలోనైతే ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వివరాలు అనేటువంటి ఈ రకంగా ఉన్నాయి. మ్యాథ్స్కి సంబంధించి 20 పోస్టులు, ఫిజిక్స్కి సంబంధించి 21, కెమిస్ట్రీకి సంబంధించి 20, బాటనీకి సంబంధించి 10, జువాలజీకి సంబంధించి 9, సిఎంఏ ఫౌండేషన్ అన్ని పేపర్లకు సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. క్లాట్ లీగల్ రీజనింగ్ 1, లాజికల్ రీజనింగ్కి సంబంధించి 1, క్వాంటిటీ టెక్నిక్స్కి సంబంధించి 1. తగిన అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే పరీక్ష, డెమో ఇంటర్వ్యూలకు తమ అర్హతా పత్రాలతో హాజరు కావచ్చని అధికారులు అయితే తెలిపారు. ఎంపికైన వారికి వారి అనుభవం ఆధారంగా గంటకు 650 గౌరవ వేతనం అనేటువంటిది అయితే ఇస్తారు. పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే వర్కింగ్ అవర్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. అంటే మనకు ఎక్కువ గంటలు కనుక పనిచేస్తే గంటకి 650 రూపాయలు కాబట్టి ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ లాభం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి స్పష్టం చేయడం జరిగింది. వివరాలకు హెల్ప్ లైన్కి సంబంధించి ఈ రకంగానైతే నంబర్స్ అనేటువంటివి ఉన్నాయి. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి అవకాశం అండి. సబ్జెక్ట్ నిపుణులు అనేటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ రకంగా టీచింగ్ ఉద్యోగాలు అనేటువంటివి మీకు కావాలి అనుకుంటే కనుక ఈ రకంగా మంచి అవకాశం అనేటువంటిది రావడం అయితే జరిగింది. 27-28 తేదీల్లో రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు అనేటువంటివి ఉంటాయి. వాటికి సంబంధించిన అడ్రస్లు ఇవన్నీ కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఇదే చూసినాం మనం. దీనికి సంబంధించినటువంటి అడ్రస్లు ఈ రకంగా అడ్రస్లు అయితే ఉన్నాయి. చూసుకోండి. దానికి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, సబ్జెక్టుల వారీగా ఈ రకంగా ఒకసారి వీటిని స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరికొన్ని కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు జూనియర్ లెక్చరర్లు మ్యాథ్స్ 1, కామర్స్ 1, పీజీటీ ఇంగ్లీషు 1 ఉన్నది. మహిళలు మాత్రమే. టీజీటీ ఇంగ్లీషు 1 ఉంది. మహిళలకు మాత్రమే అవకాశం. సమంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో కనుక గ్రాడ్యుయేషన్లో 50%, బీఈడీలో 50% మార్కులతో టెట్ అర్హత ఉండాలి. బోధన అనుభవం ఉన్నటువంటి వాళ్ళకైతే అవకాశం అనేటువంటిది ఉంటుంది. రేపే చివరి తేదీ కాబట్టి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. తాత్కాలిక పద్ధతిన అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ అయితే ఉంటుంది అనేటువంటి అంశం. నెక్స్ట్ గెస్ట్ లెక్చర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ఆహ్వానం. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి. మండలంలోని మోడల్ స్కూల్లో చూసుకుంటే టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లీష్ గెస్ట్ లెక్చర్ పోస్టులకు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి బీఈడీ, పీజీ చేసిన వారు అర్హులు. ఈ నెల 26 దరఖాస్తు అనేటువంటి చేసుకోవాలి అనేటువంటి అంశం. ఇది ఆదిలాబాద్కి సంబంధించినటువంటి అంశం.
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు కేజీబీవీలకు సంబంధించి కూడా నియామక ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. ఇక్కడ టెట్ డిఎస్సిలో కనుక చూసుకుంటే ప్రశ్నలు అనేటువంటి రెగ్యులర్గా వడ్డీ లెక్కలు అనేటువంటివి వస్తున్నాయి. నార్మల్గా మనకు సరళ వడ్డీ వస్తే ఓకే, కానీ చక్ర వడ్డీ వస్తే కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి కొన్ని షార్ట్ ట్రిక్స్తో కూడినటువంటి అంశాలు అనేటువంటి ఈనాడు ప్రతిభలో రావడం జరిగింది. వాటన్నిటి కూడా మన గ్రూప్స్లో మీకు క్లియర్గా షేర్ చేయడం అయితే జరిగింది. యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా కంటెంట్ అనేటువంటిది మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది. ఇంకా మన గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ చేసి ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే గ్రూప్స్ యొక్క లింక్స్ వస్తాయి. ఆ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ చేసి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మన టెస్ట్ సిరీస్ నుంచి కూడా దాదాపుగా నిన్న ఒక 10 క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈస్గా దిగడం జరిగింది. అంటే ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి తయారు చేస్తే మళ్ళకెళ్ళి వస్తాయి, కానీ డైరెక్ట్గా అదే క్వశ్చన్ రావడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి అంశం కాబట్టి ఆ రకంగా ఒకసారి క్వాలిటీగా ఏది ఇచ్చినా కూడా అందించే ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తున్నాం. నెక్స్ట్ కేజీబీవీలో 1273 టీచర్ల ఖాళీలు అనేటువంటివి అయితే ఉన్నాయి. అయితే వీటిని ఎట్లా భర్తీ చేస్తున్నారని అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 495 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో మొత్తంగా 1273 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి కేజీబీవీలో 610 ఖాళీలు ఉండగా ఇటీవల 120 విద్యాలయాలను అయితే ఇంటర్ వరకు ఉన్నతీకరించిన. అంటే ఇక్కడ ఉన్నతీకరించడం అంటే కొత్తగా ఏర్పడ్డ వాళ్ళకి సంబంధించినటువంటి గెస్ట్ లెక్చర్లను అయితే తీసుకున్నారు ఇంటర్ కాలేజీలో. వాదివి కనుక చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్కి 1 ఇయర్ అనేటువంటిది వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్గా తీసుకోవడం అయితే జరిగింది తాత్కాలిక పద్ధతిన. అయితే ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి గతంలో నోటిఫికేషన్ వచ్చింది కదా కేజీబీకి సంబంధించి, అప్పుడు జూన్లో నోటిఫికేషన్ వచ్చింది, జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటా, ఆగస్టులో కనుక చూసుకుంటే మెరిట్ లిస్ట్ వచ్చింది. వాటి ద్వారా సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. కొత్త వాళ్ళు రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చింది, రెగ్యులర్ టీచర్లు వచ్చేదాకా వీళ్ళు కొనసాగుతూనే ఉంటారు, వాళ్ళని తీసేయరు. ఆ రకమైనటువంటి ప్రక్రియ ఒకవైపు జరుగుతున్నది. ఈ రకమైనటువంటి తాత్కాలిక పద్ధతిని రెగ్యులర్ టీచర్లను తీసుకునే ప్రక్రియ ఇంకోవైపు జరుగుతున్నది. ఇదంతా కూడా డిఈఓల అనుమతితో ఎస్ఓలు అయితే నోటిఫికేషన్లు అనేటువంటి రిలీజ్ చేస్తారు. అయితే చాలామంది ఏమంటున్నారు, సార్ నేను మెరిట్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ర్యాంక్ అది ఉంది అని యూఆర్ఎస్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అక్కడ ఖాళీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు, మీరు ఇబ్బంది పడకండి. ఖాళీ లేకపోతే మాత్రం ఏం చేయలేం కదా, ఖచ్చితంగా ఖాళీలు ఉన్న చోట మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆగస్టు వరకు దీనికి సంబంధించినటువంటి ఈ రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన వ్యాలిడిటీ కూడా 2 years ఉంటుంది కదా, అది కూడా అయిపోతున్నది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనకు సెప్టెంబర్ కేజీబీ నోటిఫికేషన్ రావడానికి కూడా క్లియర్ కట్గా మనకు అవకాశాలు అనేటువంటి కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా అది రాగానే పూర్తి సమాచారం అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రకంగా మనకు కేజీబీలో గెస్ట్ లెక్చర్ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం అని ఈ రకంగా ప్రెస్ నోట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇది అయిపోయింది ఆల్రెడీ, మీకు ఎట్లా వస్తుంది అనేటువంటి చెప్పడానికి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ తొర్రూరులో కేజీబీలో కనుక సంబంధించినటువంటి అంశాలు ఈ రకంగా దంతలపల్లి కేజీబీలో హిందీ ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్లకు సంబంధించిన దరఖాస్తులకు స్పెషల్ ఆఫీసర్స్ వల్ల లత ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది అనేటువంటిది. ఇదే రకంగా మనకు సేమ్ ఇట్లా గెస్ట్ లెక్చరర్లకు సంబంధించి ఈ రకంగా మీకైతే న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రూపంలో మనకి పత్రికా ప్రకటన అనేటువంటిది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ సర్కారు బడి కొత్త వరబడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన అడ్మిషన్లు. ఈ ఏడాది 2.5 లక్షల మంది విద్యార్థుల చేరిక. ప్రైవేటు స్కూళ్లలో గుదిబండగా ఫీజులు. బడిబాట కార్యక్రమంతో సత్ఫలితాలు. మొదటి తరగతిలోనే 1,00,000కు పైగా ప్రవేశాలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. చాలా అద్భుతంగా చేస్తున్నారండి ప్రజెంట్ ఈ ప్రభుత్వం. మిగిలినటువంటి అంశాల గురించి నేను మాట్లాడను, కేవలము ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడితే మాత్రం నోటు పుస్తకాలు కానీ పాఠ్య పుస్తకాలు కానీ గతంలో స్టార్ట్ అయ్యేసి 2-3 నెలలు అయినా కూడా రావడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే, కానీ యూనిఫామ్లు కానీ పాఠ్య పుస్తకాలు కానీ నోట్ పుస్తకాలు కూడా పిల్లలకైతే రావడం అయితే జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలను మెరుగుపరచడానికైతే ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కృషి చేస్తున్నది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలను చదివి ఈ స్థాయికి వచ్చారు. ఖచ్చితంగా అందుకే ఆయన దగ్గర విద్యాశాఖను అయితే ఉంచుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఈ రకంగా ముందుకెళ్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ఇది మనకు రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 2.5 లక్షల మంది విద్యార్థుల చేరిక ఆ రకంగా ముందుకెళ్ళడం అయితే జరుగుతున్నది. మా స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి మాత్రమే 15 మందిని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ రకంగా పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థుల సంఖ్య అనేటువంటిది పెరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా డిఎస్సీల ద్వారా నియామక ప్రక్రియలు అనేటువంటివి జరుగుతాయి. టీచర్ల సంఖ్య అనేటువంటిది కనుక చూసుకుంటే తరగతికి ఒక టీచర్ని కనుక ఇచ్చిందనుకోండి ఖచ్చితంగా ఇక ప్రభుత్వ పాఠశాలకు పూర్వవైభవం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. డిఎస్సీ అనేటువంటి అంశం కూడా రెగ్యులర్గా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అయినా 2 సంవత్సరాలకు ఒకసారి అయినా
డిఎస్సి ప్రక్రియ అనేటువంటి చేపడితే పాఠశాలలో మనకు మౌలిక వసతులతో పాటు ప్రధానంగా అవసరమైనటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కూడా రెగ్యులర్గా చేస్తే కనుక ఖచ్చితంగా ఈ రకంగా మనకు ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటి పూర్వ వైభవాన్ని అనేటువంటిది తీసుకొని రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఈ రకమైనటువంటి అంశం పైన ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ నెల 28 నుంచి డిఎస్సెట్కి సంబంధించిన రెండో విడత కౌన్సిలింగ్ అనేటువంటి స్టార్ట్ గా ఉన్నది. 27న మిగిలిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, జూలై 5న సీట్ల కేటాయింపు, జూలై 7 లోపుకు కాలేజీల్లో చేరాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. గతంలో కనుక చూసుకుంటే అశాస్త్రీయ విధానానికైతే ఈసారి కౌన్సిలింగ్లో చెక్ పెట్టడం అయితే జరిగింది. కంప్లీట్గా మీకు దీనికి సంబంధించిన సమాచారం కావాలంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ అంశాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చదవండి. ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్లో పాల్గొంటారో వాళ్ళకి పూర్తి క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపైన నేడే హైకోర్టు తీర్పు అనేటువంటి అంశము. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన హైకోర్టు బుధవారం తుది తీర్పు అనేటువంటిది వెల్లడించడం అయితే జరుగుతున్నది. అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి అంశం అయితే చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే లాసెట్కి సంబంధించిన ఫలితాలు విడుదల, పరీక్షకు 79% మంది హాజరు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్తో పాటు ఇక్కడ ఎస్బీఐకి సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని కూడా ఒక రకంగా ఒక దానిలో కలిపేసి మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం అయితే జరుగుతున్నది. మన గ్రూప్స్లో రెగ్యులర్గా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడంగా ఉంటాయి. ఇక్కడ జిఎస్లో భాగంగా ఇండియన్ హిస్టరీ, దాని తర్వాత నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ కనుక చూసుకుంటే 7వ పంచవార్షిక ప్రణాళికకి సంబంధించినటువంటి అంశాలు. దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ అనేటువంటి బ్యాంకింగ్ అవేర్నెస్లో భాగంగా ఈ ఆర్టికల్ అనేటువంటిది అయితే చూడవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు సర్కారు బడుల్లో అడ్మిషన్ల జోస్ అనేటువంటిది ఇంతకుముందు మనం చూసినాం కదా, క్లియర్గా మనం ఇదైతే చూడవచ్చు. అడ్మిషన్లు అయినటువంటి టాప్ జిల్లాలు అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా టీచర్లకు సంబంధించిన నియామక ప్రక్రియ కూడా కావాలి. అదేవిధంగా వెలుగు సక్సెస్లో ఈ ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి, అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈనాడు ప్రతిభలో కనుక చూసుకుంటే రీజనింగ్, దాని తర్వాత మనము మెగా డిఎస్సి కూడా నడుస్తున్నది, టెట్ కూడా నడుస్తున్నది. కాబట్టి దానికి రిలేటెడ్గా కూడా ఆర్టికల్స్ అనేటువంటివి అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు 2 రాష్ట్రాలకు జీవనాడి నేరబుద్ధ అంటూ ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. డేటా గన్లో కొల్లలు అంటూ ఒక అంశము, దాని తర్వాత ఈ రకంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.